శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మంగళవారం, అలాగే ద్వాదశి. ఈ రోజున ఈ కథ వింటే ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. దూర్వాస మహర్షి ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ మంత్రాన్ని జయించి ఆయన ఏ విధమైనటువంటి ఉన్నతిని పొందాడు, అలాగే ఆయన అనుకున్నది ఏ విధంగా సాధించాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. దూర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతిరూపం. దూర్వాసుడు అతి పురాతనమైనటువంటి మహర్షి, మహాసిద్ధుడు, మహాయోగి. కాబట్టి తనకు ఇష్టమైనప్పుడు మరణించేటటువంటి సిద్ధి ఉంది కూడా ఆయనకి. అయితే మార్కండేయుని వంటి చిరంజీవి ఆయన. మహామంత్ర శాస్త్రాలన్నీ కూడా ఆపోసన పట్టినటువంటి మహాత్ముడు, పుణ్యవంతుడు, ప్రజ్ఞాశీలి. ఆయన జన్మ గురించి 2 రకాలుగా కథనాలున్నాయి. పూర్వం త్రిపురాసుర సంహారం చేసి పరమేశ్వరుడు చంకలో ఒక బాణం పెట్టుకుని వస్తూ ఉంటాడు. దారిలో 2 దేవపురుషులు కనిపించారు. వారికి శివుడి చంకలో ఉన్నటువంటి బాణం శిశురూపంలో ఉన్నటువంటి శివునిలాగా కనిపించిందట. అప్పుడు వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరు అని చెప్పి అడిగారట. అప్పుడు పరమేశ్వరుడు అతను తన కుమారుడని, అతని పేరు దుర్వాసుడు అని చెప్పాడట. వెంటనే ఆ బాణం శివానుగ్రహంతో శిశువుగా మారి క్రమక్రమంగా పెరిగి మహామేధావి, జ్ఞాని అయినటువంటి దుర్వాస మహర్షిగా వృద్ధి చెందాడు. ఇది దూర్వాస మహర్షి గురించినటువంటి మొదటి కథ. రెండవ కథ అత్రి మహర్షికి అనసూయాదేవి అనేటటువంటి మహాపతివ్రత భార్యగా ఉంది. అనసూయ దేవహోతి, కర్దముల కుమార్తె. అత్రి అనసూయలు చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలా ఒకసారి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ యొక్క వాహనాల మీద తిరుగుతూ అత్రి మహర్షి ఆశ్రమం మీదుగా ప్రయాణిస్తూ ఉంటే ఆ వాహనాలు కదలకుండా ఆగిపోయాయి. కారణం వారికి ఎవ్వరికీ కూడా తెలియలేదు. స్వామి, కింద అత్రి మహాముని ఆశ్రమం ఉంది, దాని మీద నుండి దానిని దాటి ఎవరూ కూడా పోలేరు, అలా పోవడం కూడా సాధ్యం కాదు అని గరుత్మంతుడు విష్ణుమూర్తితో విన్నవించాడు. సరే అని వారందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్ళారు. అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది. అత్రి మహర్షి అంతటి మహిమాన్వితుడా? అయితే ఒకసారి తప్పకుండా అతన్ను పరీక్షించాలి అని అనుకున్నారు. వాహనాలను చాలా దూరంలో ఆపేసి వారు బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ఆకలిగా ఉందని తమకు భోజనం పెట్టమని మహర్షిని వేడుకున్నారు. మహాసాధ్వి అనసూయాదేవి భర్త అనుమతితో వారికి పీటలు వేసి విస్తర్లు పరిచి వడ్డించడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలోని త్రిమూర్తులు, అమ్మా, మాకొక నియమం ఉంది, మాకు వడ్డించేవారు దిశములతో వడ్డిస్తేనే మేము భోజనం చేస్తామని అన్నారు. ఇక వీరిని గుర్తించినటువంటి ఆ సాధ్వి వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది. వారు పసిపాపలుగా మారిపోయారు. అప్పుడు వారికి వారు కోరిన విధంగా వడ్డించి మరలా నీళ్లు చల్లింది. మళ్ళీ యథారూపాన్ని పొందారు. ఇక వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసిపాపలుగా మార్చి ఉయ్యాలలో ఊపుతూ పెంచసాగింది. అక్కడ త్రిమూర్తుల భార్యలు వారి భర్తల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఎంతకీ రాకపోయేసరికి ఏదో కీడు శంకించి చివరకు వారు అత్రిముని ఆశ్రమంలో అనసూయమ్మ ఒడిలో పెరుగుతూ ఉన్నారని తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకున్నారు. తమ యొక్క పాతివ్రత్యం అనసూయాదేవి పాతివ్రత్యం ముందు ఎందుకు పనికి రాకుండా పోయిందని తెలుసుకొని నిజరూపాలైనటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతీ రూపాలతో అక్కడికి చేరుకున్నారు. తమ యొక్క నాదులను తమకు ఇవ్వవలసిందిగా అనసూయాదేవిని ప్రార్థించారు. జగన్మాతలు తమ యొక్క ఆశ్రమానికి వచ్చిన కారణం తెలుసుకున్నటువంటి అనసూయాదేవి వారికి అతిథి మర్యాదలు చేసి సభక్తిగా పూజించింది. వారి కోరికను మన్నించి ఆ పసిబాలులను మళ్ళీ త్రిమూర్తులుగా మార్చివేసింది. మంత్రజలం ప్రభావంతో అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిజరూపాన్ని పొంది అనసూయాదేవి పాతివ్రత్యానికి అబ్బురపడి ఇక వారికి నమస్సులర్పించి తామును పరీక్షించడానికి వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని తెలిపి ఆమెకు వరాలు ఇవ్వాలని కోరుకోమని విన్నవించారు. అప్పుడు అనసూయ తమకు తల్లి అయ్యి ఇప్పటిదాకా లాలించి పాలించినందుకు గర్వపడుతున్నానని సవినయంగా తెలిపారు. ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులుగా జన్మించి అసలైనటువంటి పుత్రప్రేమను కలిగించమని కోరుకుంది. వారు ముగ్గురు కూడా తదాస్తు అన్నారు. త్రిమూర్తులు జగన్మాతలు అత్రి, అనసూయాదేవిల యొక్క అనుగ్రహం పొంది వారి ఆశీస్సులను గ్రహించి వారి ప్రాంతాలకు వారి వాహనాలపై వెళ్ళిపోయారు. అలా కొంతకాలం తర్వాత బ్రహ్మ అంశతో అనసూయ గర్భంలో చంద్రుడు జన్మించాడు. విష్ణువు అంశతో దత్తాత్రేయ మహర్షి,
శివాంశతో దూర్వాస మహర్షి ఆమెకు జన్మించారు. దూర్వాస మహర్షి మహా తపస్సంపన్నులైనటువంటి అత్రి, అనసూయ దంపతులకు శివాంశ వలన జన్మించినటువంటి కుమారుడు. శివాంశతో జన్మించినటువంటి దూర్వాసుడు అన్ని విద్యలు నేర్చి గంధమాదన పర్వతం మీద తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదాసి తిలోత్తమ, ఆమె ప్రియుడు సాహసి అనేవాడు ఈ మహర్షిని గమనించకుండా రతి క్రీడలో పాల్గొన్నారు. వారి మాటలు చేష్టలు మహర్షి తపస్సుకు భంగం కలిగించాయి. ఇక ఆయన కళ్ళు తెరిచి వారి యొక్క కామోద్రేకానికి కనిసి వారిద్దరినీ కూడా రాక్షసులుగా జన్మించమని శపించాడు. సాహసి గార్ధబాసురుడుగా జన్మించాడు. ఇతను మహావిష్ణువు చేతిలో మరణాన్ని పొందాడు. ఏమైనా కానీ దూర్వాసుని యొక్క ఏకాగ్రత దెబ్బతింది. కామ వికారం కలిగి పెళ్లి చేసుకోవాలనేటటువంటి కోరిక పెరిగింది. ఇక అదే సమయంలో చవన మహర్షి కుమారుడు ఔర్వుడు అనే ఆయన తమ యొక్క కుమార్తె కందలితో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని మాటను తెలుసుకొని తన కూతురు కందలికని అతనికి ఇచ్చి వివాహం చేశాడు. కందలి గంపగయ్యాలి. ఆమెను భరించడం కష్టంగా ఉంది. ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలి మరలా తపస్సుకు వెళ్ళాడు దూర్వాస మహర్షి. ఆమెకు భర్తను వదిలిపెట్టడం ఇష్టం లేక అతన్ని అనుసరించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దివ్య రూపంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి మహర్షితో కందలికను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దని, ఆమెయే తగినటువంటి అర్ధాంగి అవుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక కందలిక తన పేరు మీద కదలీ వృక్ష జాతిని సృష్టించింది. ఆ తరువాత ద్వాపర యుగంలో కుంతీభోజుడు అనే రాజు వద్దకు దూర్వాసుడు వచ్చాడు. ఆయన కుమార్తె కుంతీదేవిని చూసి ఆమె యొక్క భక్తికి మెచ్చి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఏ దేవుణ్ణి ఉద్దేశించి జపిస్తే ఆయన వల్ల నీకు మంచి సంతానం కలుగుతుందని చెప్పాడు. ఇక కుంతీదేవి బుద్ధి చాపల్యంతో ఆ మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలి అనుకుంది. సూర్యుని గురించి ప్రార్థించింది. ఆయన వరం వలన ఆమెకు కర్ణుడు జన్మించాడు. కుంతీదేవికి వివాహమైన తరువాత ధర్మదేవత, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలను దూర్వాసుని యొక్క మంత్రంతో స్మరించి క్రమంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులకు జన్మనిచ్చింది. వీరే పంచపాండవులు. కర్ణుడిని నదిలో వదిలిపెడితే అతను సూతుడికి దొరికి అక్కడే పెరిగి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో తమ యొక్క సామర్థ్యం రుజువు చేసుకొని దుర్యోధనుని యొక్క మనసును గెలిచి అంగరాధ్యానికి అభిషిక్తుడై కౌరవ పక్షంలో ముఖ్యుడయ్యాడు. దూర్వాసుడు వైష్ణవ, శాక్తేయాది మహామంత్రాలన్నీ కూడా జపించినప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది అతనుకు. అయితే చివరికి శ్రీ హనుమ సంజీవని యొక్క విద్యను నేర్చి ఎంతగానో ఎన్నో రోజులు జపించాడు. అప్పుడు హనుమ ఒకే ముఖంతో 18 భుజాలతో దర్శనం ఇచ్చాడు. దూర్వాసుడు ఎంతగానో పరవశించిపోయి ఆంజనేయుణ్ణి భక్తితో శ్రద్ధతో కీర్తించాడు. చక్కని శ్లోకంతో ఆయన్ను వర్ణించాడు. ఈ శ్లోకం వినగానే ఆంజనేయుడు ఎంతో సంతోషించి దూర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి కూడా దూర్వాసుడు ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తూ మనశ్శాంతిని పొందుతూ భక్తి శ్రద్ధలతో అతను కోపమే లేనివాడై గంధమాదన పర్వతం మీద నివసిస్తూ మహాయోగి అయి శివుని వలె నిత్య ప్రాతస్మరణుడుగా అయ్యాడు. కాబట్టి మానసిక శాంతి లభించాలి అంటే ఆంజనేయ స్వామి వారిని తప్పకుండా ఆరాధించాలి. దానికి నిదర్శనం దుర్వాస మహర్షి. ఆ తరువాత ఆంజనేయ స్వామి వారి యొక్క స్మరణ చేసి ఎంతో ఉన్నతిని పొందినటువంటి కపిలుని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో గంగానది ఒడ్డున బార్హస్పత్యాపురం అనే గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనేటటువంటి ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదంగా విదుడు, దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషిస్తూ ఉన్నాడు. రోజు గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుని యొక్క షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీం సువర్చలా వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు. అవసరమైనటువంటి శాఖలను సంపాదించి ఇంటికి చేరుకునేవాడు. అనుకూలవతి అయినటువంటి భార్య చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా కుటుంబం అంతా కూడా చక్కగా జీవనాన్ని సాగిస్తూ ఉండేది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్నటువంటి ఆ కపిలుడికి ఒకరోజు సువర్చలా మనోహరుడు, భక్తవత్సలుడు, రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమయ్యాడు. హనుమ 4 భుజాలతో, చంద్రకాంతితో, తెల్లని యజ్ఞోపవీతంతో, నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతో,
దూకులంతో ముత్యాల హారాలతో ముంజమేకలంతో జాంబవత వినత నీల పావన గంధమాదన సుషేణ మైండ ద్వివిధులతో ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయ స్వామి. స్వామిని చూసినటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఇక కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు. ఆనందంతో మాటలు కూడా నోటి నుండి రాలేదు. అలా కొంతసేపటికి ఆ ఆశ్చర్యం నుండి తేరుకున్నాడు కపిలుడు. స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద ఎలాంటి విచారము కూడా లేదు. నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు కపిలుడు. సూర్యదేవుని యొక్క పుత్రిక సువర్చల నీ భార్య. నువ్వు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి. మెడలో తెల్లని ముత్యాల హారం. సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనటువంటి హేమాహేమీలు నిన్ను ఎప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్రం చెప్పాడు. ఆ స్తోత్రాన్ని ఆలకించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని యొక్క అభిలాష అని గ్రహించాడు. కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థించాడు. అనుగ్రహించినటువంటి హనుమ పర్వతం వలె శరీరం ఉన్నటువంటి వాడు, గంధమాదనుడు అని గైరికాది ధాతువులతో బంగారు అరటి దోటలతో శోభిస్తూ ఉంటాడని, మిగిలిన వారందరూ కూడా మహామహులేనని, వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండేటటువంటి పార్షదులేనని, వారే జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనశుడు, సుషేనుడు, మైందుడు, ద్వివిధుడు అని వివరించాడు. వీరంతా కూడా మహాబలాద్యులు, కార్యదక్షులు అని చెప్పాడు. కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నావు. నీ యొక్క అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి బాలసాగరం అనే పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులవుతారు. వారి కోరికలు కూడా తీరుతాయి. ముందుగా నా భక్తులైనటువంటి వీరిని పూజించి ఆ తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం కనుక జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమయ్యాడు. కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు తీసుకొని వెళ్లకుండా చేరుకున్నాడు. జరిగినటువంటి విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేశాడు. ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుని యొక్క దర్శనం లభిస్తే ఇంక మనకు ఎలాంటి లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఊరడించింది. అయినా కూడా పిల్లల ఆకలిని చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులోని బాధను బయటకు చెప్పింది. స్వామి, మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తూ ఉన్నారు. వేదశాస్త్రాలన్నీ కూడా చదివారు. అంత మాత్రం చేత మన ఆకలి మాత్రం తీరదు కదా. మా తండ్రికి మీ యొక్క అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ కనీసం సరైనటువంటి బట్టలు కూడా లేవు. చిరిగిన వాటితోనే కాలక్షేపం చేస్తున్నాము. అడవిలో దొరికేటటువంటి కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారంగా ఉన్నాయి. మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయుడి యొక్క భజనతో జీవితం అంతా కూడా గడుపుతూనే ఉంటున్నాము. ఫలితం కూడా ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు. మీరింకా ఆ హనుమనే పట్టుకు పాకులాడుతూ ఉంటున్నారెందుకు? వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అన్నది. ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించడం పాపమని హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో హనుమ ప్రత్యక్షమయ్యాడు. జరిగినదంతా కూడా కపిలుని ద్వారా విన్నాడు. విచారించవద్దని చెప్పాడు. అతని యొక్క భక్తికి సంతోషించానని, దరిద్రం పోవడానికి ఒక మార్గం చెప్పాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని, దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమయ్యాడు మారుతి. ఈ విషయం భార్యకు చెప్పాడు. ఆమె నమ్మలేదు, మోసం అంది. నిజంగా మన మీద ఆ ఆంజనేయుడికి అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకొని వచ్చి మనకు ఇచ్చేవాడు కదా అని విసుక్కుంది. అతని మనసు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్నటువంటి పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు.
కపిలుడు భయకంపితుడై అంత బరువుతో ఉన్నటువంటి ఆ పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు. క్షమించమని ప్రార్థించాడు. కపిలుని యొక్క నిష్కల్మ భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతున్నటువంటి కపిలుడి భార్య దగ్గర ఉంచాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నాడు. నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి ధనం అని చెప్పి అదృశ్యమయ్యాడు. మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్నటువంటి అనంత ద్రవ్యరాశి కలిగినటువంటి ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది. తనను క్షమించమని భర్త కాళ్ల మీద పడింది. దైవాపచారానికి మన్నించమని హనుమను ప్రార్థించింది. హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యాపిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోరికలు తీర్చాడు. పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేస్తున్నా కూడా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు. నమ్మిన వారికి నమ్మినంత సహాయం చేశాడు శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయుడు. ఆ తరువాత మరొక హనుమత్ భక్తుడైనటువంటి సోమదత్తుని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం సోమదత్తుడు అనేటటువంటి చంద్రవంశ రాజు ఉన్నాడు. అతను సత్యవాది, అహంకారం లేనివాడు, మౌని, ఆతిథేయుడు, పరాక్రమవంతుడు, శత్రువులను జయించినవాడు. భూమినంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. అతని చేత జయింపబడినటువంటి రాజులందరూ కూడా ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు. వారి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు. తను పొందినటువంటి పరాజయాన్ని తట్టుకోలేక తన భార్యా పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు. అలా కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమానికి కొద్ది దూరంలో నివాసం ఏర్పరచుకొని అక్కడే నివాసం ఉండడం మొదలుపెట్టాడు. ఇక అతనికి గుడ్డితనం, మూగతనం, చెవుడు, కుంటితనం ఏర్పడ్డాయి. తనకు వచ్చినటువంటి ఈ దుర్దశకు విపరీతంగా చింతిస్తూ ఉన్నాడు. కానీ అతని భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోస్తుంది. అంతా కూడా కర్మఫలం, కాలమే ఈ బాధలను మానిపోయేలా చేస్తుందని ఊరడించేది. ఆపదలలో ధైర్యం, సంపదలలో క్షమ, సభలో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడి, సంపదలో ఓర్పు, బ్రాహ్మణుల యందు భక్తి, అలాగే ఇవన్నీ కలిగి ఉండాలని బోధించింది. కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుందని ధైర్యం చెప్పింది. దగ్గర్లో గార్గ మహర్షి ఆశ్రమం ఉందని, ఆయన్ను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని హితవు చెప్పింది. ఇద్దరూ కూడా గర్గ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి గర్గముని పాదాలపై పడి శరణు కోరుకున్నారు. వారు వచ్చినటువంటి సందర్భాన్ని గర్గముని గ్రహించాడు. రాజా, నువ్వు నీ యొక్క పరాక్రమాన్ని నమ్మి దైవాన్ని మరచినందుకు నీకు ఈ ఆపద కలిగింది. భగవన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని గర్గ మహర్షి తెలిపాడు. సోమదత్త మహారాజు గర్గముని పాదాలను స్పృశించి, మహానుభావా, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవడానికి ఉపాయంని అనుగ్రహించండి. మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మంత్రాన్ని ఉపదేశించండి. నిష్టగా జపించి మనోభీష్ట సిద్ధిని పొందుతానని వేడుకున్నాడు సోమదత్తుడు. రాజా, జరిగిపోయిన దానికి విచారించవద్దు. అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చేటటువంటి హనుమత్ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని జపిస్తూ హనుమత్ వ్రతం చెయ్యి. నీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. శత్రుజయం కలుగుతుంది. హనుమత్ వ్రతాన్ని వైశాఖ బహుళ దశమి లేక అమావాస్య నాడు కానీ, మాఘ పాల్గొన చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో కానీ, శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ, నెలల్లో వచ్చేటటువంటి మృగశిర నక్షత్రంలో కానీ, శ్రావణ పూర్ణిమ నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున కానీ చేయాలి. పగలైనా సాయంత్రమైనా ఈ వ్రతం చేయవచ్చు. బంగారం, వెండి, రాగి రేకుపై చెక్కించినటువంటి యంత్రం లేక బూర్జర పత్రం మీద రాసినటువంటి యంత్రాన్ని బియ్యం పిండితో వేసినటువంటి యంత్రం మీద కానీ, విగ్రహంలో కానీ, నీరున్న కలశంలో కానీ, పట్టు వస్త్రం మీద వేసినటువంటి యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి. శ్రద్ధగా పూజించాలి. 13 ముళ్ళుతో ఉన్నటువంటి తోరాన్ని పూజించాలి. ఆ తరువాత దానిని ధరించాలి. 13 నేతి అప్పాలను దానం చేయాలి. పూర్వం శ్రీరాముడు, విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొందారు. నువ్వు చేసి రాధ్యాన్ని, సుఖాలను పొందు అని చెప్పాడు గర్గ మహర్షి. సోమదత్తుడికి పంచముఖాంజనేయ యొక్క మహావిద్యను, అలాగే ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమద్వ్రతం దగ్గరుండి జరిపించాడు.
ఆ మంత్రం యొక్క ప్రభావం చేత అతనికి మరలా బల పరాక్రమాలు సిద్ధించాయి. వ్యాధులన్నీ కూడా మాయమయ్యాయి. మంచి రూపం వచ్చింది. శ్రీ ఆంజనేయ అనుగ్రహంతో శత్రువులందరినీ కూడా జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలను బిడ్డలలాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితునిగా చేసుకొని సత్రయాగం చేశాడు. దీనితో సప్తద్వీపాలను జయించాడు. సోమదత్తునికి 8 మంది కుమారులు కలిగారు. ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి దంపతులు అరణ్యానికి చేరుకొని తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరుకున్నారు. శ్రీ ఆంజనేయుడిని పూజిస్తే ధైర్యం, శౌర్యం, సంపదలు, ఇతర కోరికలు కూడా తీరాయి. హనుమద్ వ్రతాన్ని మించినటువంటి వ్రతము కూడా లేదు. హనుమంతుణ్ణి పూజిస్తే త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. సర్వదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. చంద్రుడే లేనటువంటి రాత్రి, ధనం లేనటువంటి రాజు, హనుమన్నామం లేనటువంటి ప్రబంధం ఇవన్నీ కూడా వ్యర్థం. ప్రతి ఒక్కరికి కూడా ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం తప్పక లభించాలని మరొకసారి కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.